कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः पद्मेशमित्रशतपत्रगताळिवर्गाः हर्तुं श्रियं कुवलयस्य निजाङ्गलक्ष्म्या भेरीनिनादमिव बिभ्रति तीव्रनादम् शेषाद्रिशेखर विभो బుద్ధిమాన్ మధురాభాషి, చాలా బుద్ధివంతుడు. మధురాభాషి, అందరితోనూ నవ్వుతూ మాట్లాడతాడు, మధురంగా మాట్లాడతాడు, సంతోషంగా మాట్లాడతాడు. పూర్వభాషి ప్రియం వదః, మధురంగా మాట్లాడటం వాళ్ళు హలో అన్న తర్వాత కాదు, ఈయనే ముందు హలో అంటాడు. శత్రువులైనా సరే ఎదురు పడితే హలో బాగున్నారా అంటాడు, అంతే. ప్రియ పూర్వభాషి ప్రియం వదః. మితభాషి, మితంగా మాట్లాడతాడు, మధురంగా మాట్లాడతాడు, ప్రియంగా మాట్లాడతాడు. దీంతో మనం 100% శత్రుత్వాన్ని గెలవచ్చు. దీన్ని ప్రాక్టీస్ చేయండి, చాలా మంచిది. ఈ మాటలు పోయాయి అనుకోండి జనం మధ్యలో, అప్పుడు వైరం పెరుగుతుంది, శత్రుత్వం పెరుగుతుంది. అంతవరకు మనం తెచ్చుకోకూడదు. ఎందుకంటే మనం వైరాన్ని పెంచుకుంటే ఆ వైరుని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ శత్రువు ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో, అది కావాలా మనకి? అది అవసరమా? వాడు హాయిగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, మనం మాత్రం ఆ శత్రువుని గురించి ఆలోచిస్తూ కూర్చోవాలి. చాలా కష్టం. బీపీ పెరుగుతుంది, షుగర్ వస్తుంది, ఆరోగ్యం పాడైపోతుంది. ఇవన్నీ కావాలా? కొని తెచ్చుకోవాలా ఇవన్నీ? అందువల్ల శత్రువైనా సరే ఎదురు పడితే బాగున్నారా, జై గురుదత్త. ఆశ్రమంలో జై గురుదత్త అంటారు. ఎవరైనా కనిపిస్తే జై గురుదత్త అంటారు. హలో అనే పద్ధతి లేదు, జై గురుదత్త అంటారు, బాగున్నారా అని. అది రాముడిలో ఉన్న లక్షణం. ఎవరైనా ఎదురు పడితే ముందు ఆయనే మాట్లాడతాడు. నేను రాజుగారి కొడుకుని, నేనేమిటి మాట్లాడేది అని అనుకోడు. బాగుంది, అంతే. ఇంకా ఎక్కువగా వాళ్ళతో కూర్చొని పిచ్చాబట్టి మాట్లాడుతూ అవసరం లేదు. అది రాజకీయాలు ఎలా ఉన్నాయి, సినిమాలు ఎలా ఉన్నాయి, స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడమని చెప్పలేదు. ఇవి అవసరం లేదు. ఊరికే ఎలా ఉన్నారు, బాగున్నారా, అంతవరకు చాలంతే. అయినా వాళ్ళు మాట్లాడలేదు, అది వాళ్ళ దురదృష్టం. మనం ఏం చేయలేం దానికి. మనం మాట్లాడాం కదా, మన కర్తవ్యం మనం చేశాం. వాళ్ళు శత్రుత్వాన్ని గుర్తు చేసుకుని మాట్లాడలేదు, అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం దానికి. వాళ్ళు అనుభవిస్తారంతే. అందువల్ల ఆ గుణాన్ని మనం అభ్యాసం చేసుకోవాలి. పూర్వభాషి ప్రియం వదః వీర్యవాన్న చ వీర్యేణ మహత స్వేన విస్మితః. చాలా పరాక్రమవంతుడు, కానీ తన పరాక్రమాన్ని చూసి తానెప్పుడు అహంకరించలేదు. అటువంటి శ్రీరాముడు. విద్య ఉండాలి, మనకు తెలియాలి మన విద్య ఎటువంటిది. విద్యాగర్వం అంటారు. విద్యాగర్వం అంటే సమయం వచ్చినప్పుడు నేను ఆ విద్యను ప్రదర్శిస్తాను అని. మాటిమాటికి విద్యాగర్వాన్ని చూపించడం కాదు, కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం. నేను విద్యావంతుడిని, నా దగ్గర ఈ శక్తి ఉన్నది అని తెలిసి ఉండాలి. దాంట్లో తప్పేం లేదు. నీలో ఉన్న గుణం, నీలో ఉన్న శక్తి నీకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? కానీ ఆ గుణం కానీ ఆ శక్తి కానీ అహంకారానికి కారణం అవ్వకూడదు. అటువంటి రాముడుట. ఆయన పరాక్రమాన్ని, ఆయన శక్తిని ఆయన చూసి ఎప్పటికీ అహంకరించిన వాడు కాదు. అటువంటి శ్రీరాముడు అందరితోనూ నవ్వుతూ మాట్లాడుతూ అందరి మనస్సుని గెలిచిన శ్రీరాముడు. బహిశ్చర ఇవ ప్రాణో బభూవ గుణతః ప్రియః. అందరూ కూడా ఆయన చూసి మా ప్రాణం లోపలుంది, కానీ బయటకు వచ్చి ఏమైనా తిరిగితే రాముడిలాగా ఉంటుంది అనుకున్నారట. మా ప్రాణం అలా బయటకు వచ్చి ఆకారాన్ని తీసుకుని తిరగటం మొదలు పెడితే ఎలా ఉంటుంది అంటే రాముడిలాగా ఉంటుంది. బహిశ్చర ఇవ ప్రాణ అంటే ప్రాణం కన్నా కూడా ప్రియుడైపోయాడు. ప్రపంచంలో అందరికీ అన్నిటికన్నా ఇష్టమైంది ఏదండి? ఏది మీకు చాలా ఇష్టమైంది ఏది చెప్పండి? మీ అందరికీ కూడా
ఈ ప్రశ్న, ఏది మీకు చాలా ఇష్టమైంది ఏది ప్రపంచంలో? జిలేబీనా, మైసూర్ పాక, ఏమిటి చాలా ఇష్టమైంది? ఏది మీకు చాలా ఇష్టం అనగానే మన బుద్ధి వస్తువుల మీద వెళ్తుంది. చాలా పొరపాటు అది. మనకు అన్నిటికన్నా ఇష్టమైంది ప్రపంచంలో ఏదండి? మనమే. నాకు అన్నిటికన్నా ఇష్టమైంది ఏది? నేనే. దాని తర్వాత ఏదైనా కదా. నాకు ఇష్టం కాబట్టి ప్రపంచంలో ఇవన్నీ ఇష్టం. నాకు నచ్చకపోతే, నాకు ఇష్టం లేకపోతే ఇవేవి వద్దు నాకు. అది ఎంత గొప్పదైనా సరే నాకు అక్కర్లేదంతే. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మకి ఇష్టం కాబట్టి, నాకు ఇది నచ్చింది కాబట్టి నాకు కావాలంత. అందువల్ల అందరికన్నా ప్రపంచంలో ఇష్టమైంది ఏది? మనం. ఆ అయోధ్య ప్రజలు వారిని వారు ఇష్టపడటం కన్నా కూడా రాముడిని ఎక్కువగా ఇష్టపడుతున్నారట. అదే రాముడిలో గొప్పతనం. అందుకనే రాముడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకని ఎలా అంటే, రాముడు ఆత్మారాముడు, ఆత్మస్వరూపుడు, ఆత్మే తానై ఉన్నాడు కాబట్టి. అలా అందరి వల్ల సాధ్యం కాదు, అందరు అలా ఉండలేరు. అటువంటి శ్రీరాముడు ప్రాణం అయిపోయాడు అందరికీ. అందరూ అలా ఇష్టపడుతున్నారు ఆయన. ధర్మ కామార్థ తత్వజ్ఞ. ధర్మం ఏమిటి తెలుసు ఆయనకి, కామం అంటే ఏమిటి తెలుసు, అర్థం అంటే ఏమిటి తెలుసు. ఇవి మూడు చాలా అవసరం. మనం ఏవో కొన్ని పుస్తకాలు చదివి మోక్షమే ప్రధానం, ఇవేవి ప్రధానం కాదు అని అనుకుంటాం. ఆ మోక్ష ప్రధానం ఎవరికి? సన్యాసులకి, వైరాగ్య మార్గంలో నడిచే వాళ్ళకి. కానీ మనం గృహస్థగా సాధారణమైన జీవితాన్ని నడిపిస్తున్నాం కాబట్టి మనకు ముందు ఈ మూడు తర్వాతే మోక్షం. ధర్మ అర్థ కామ, ఈ మూడు అయిన తర్వాత మోక్షం. ఈ 4 పిల్లర్ల మీద, ఈ 4 స్తంభాల మీద ఆ ప్రపంచం నిలబడి ఉంది. భగవంతుడు ఏమీ కష్టపడలేదు, 4 పిల్లర్లు వేసేసాడంత సృష్టి అయిన తర్వాత. ఈ 4 పిల్లర్ల మీద ఈ ప్రపంచం నిలబడి ఉంటుంది అన్నాడంత. ధర్మం, ధర్మం అంటే మనకు తెలుసు, కొద్దిగా ఆయన తెలుసు. ధర్మతత్వం చెప్పడం చాలా కష్టం. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. ధర్మాన్ని గురించి ఎవరూ సంపూర్ణంగా చెప్పలేదు. ఎవరికి ఏది ధర్మం అంటే ఏం చెప్తాం? అయ్యో హింసించడం కష్టం అన్నారు, ఎవరిని నొప్పి పెట్టకూడదు అని. డాక్టర్ గారు ఇంజెక్షన్ చేస్తారు, అది తప్పు అంటే అయ్యో అని అరుస్తాడు కదా ఇంజెక్షన్ చేసేప్పుడు. ఎవరిని హింసించకూడదండి, నేను మీకు ఇంజెక్షన్ చేయను అంటే ఆ డాక్టర్ దగ్గరికి జన్మలో ఎవరు పోరు. ఎవరైనా వెళ్తారా అండి? అయ్యో ఇంజెక్షన్ ఎట్లా చేస్తామండి, మీకు నొప్పి కలుగుతుంది. అది డాక్టర్ ధర్మం. మరి డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇస్తున్నారు, ఇచ్చేప్పుడు అరుస్తున్నాం కదా అని మనం కూడా అందరినీ అర్పిస్తామంటే అది మన ధర్మం కాదు. అలా ధర్మం ఆ వ్యక్తిని బట్టి, ఆ కాలాన్ని బట్టి, ఆ దేశాన్ని బట్టి, ఆ వృత్తిని బట్టి మారిపోతుంది. దీని తత్వాన్ని ఎవరూ చెప్పలేరు. ఎవరిని ఒక్కసారి దర్శించుకున్నంత మాత్రాన మన హృదయాల్లో ఉన్నటువంటి పాప పంకిలం పటాపుంచులైపోతూ ఉందో, అటువంటి భగవానుని యొక్క దివ్య చరణారందములకు శతకోటి నమస్సుమాంజలు సతదా సర్వదా సహస్రదా శిరస్సు వంచి ప్రణమిల్లుతూ, ఈనాటి అంశం వ్యసనాల బారి కాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, జీవితంలోకి వ్యసనం ఎట్లా ప్రవేశిస్తూ ఉంది. మనం ఒకసారి గమనిస్తే ఎవరు కూడా పుట్టుకతో ఒక మద్యపానంతో, అంటే ఒక వైన్ బాటిల్తోనో, లేకపోతే పుట్టుకతోనే ఒక స్మోక్ చేసే సిగరెట్ ప్యాకెట్తోనో, అలాగే పుట్టుకతోనే తను జోదమాడుతున్నటువంటి ఆ ప్లేయింగ్ కార్డ్స్తోనో పుట్టడు. ఇవన్నీ కూడా మధ్యలో ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే ఇవి ఆయన జీవితంలోకి ఎలా ప్రవేశిస్తాయి, ఎలా ప్రవేశించి తన జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి అనేది ఒక చిన్న ఉపమానం ద్వారా మనం ఈరోజు అంశంగా మనం తెలుసుకుందాం. ఒక గ్రామంలో ఒక పెద్ద పండితుడు నివసిస్తుండేవాడు. ఆ గ్రామవాసులందరూ కూడా ఆయన అనుసరిస్తుండేవాళ్ళు. ఆయన సకల శాస్త్ర పారంగతుడు. తనకు ఒకే ఒక కుమారుడు. తన కుమారుడు మాత్రం చెడ్డ సహవాసం చేసి, దుస్సాంగత్యం చేసి, దుష్ట స్నేహితులతో తిరిగి వ్యసనాల బారిన పడి వ్యసనాలకు బానిసగా మారాడు. అంటే ప్రతిరోజు కూడా మద్యపానం చేయడం అలవాటుగా మారింది. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అబ్బాయిని చూస్తూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే తన తండ్రి గొప్ప మహాపండితుడు, తన కుమారుడు ఇలా వ్యసనాలు బారిన పడి పూర్తిగా భ్రష్టుడైపోతూ ఉన్నాడు. తండ్రి గారికి ఎలాగైనా ఈ విషయాన్ని చేరవేయవలసింది అని అందరూ అనుకుంటూ ఉన్నారట.
కానీ ఎవరు సాహసించటం లేదు. అంత గొప్ప పండితుడికి ఈ విషయాన్ని ఎట్లా చెప్తాం? పాపం ఇలా మనం చెప్పగానే తను ఏ విధంగా ఈ యొక్క విషయాన్ని స్వీకరిస్తారో అన్నటువంటి భయంతో ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ ఈ యువకుడు అలా పాడైపోతూ ఉన్నాడు. అయితే ఒకనాడు ఒక వ్యక్తి సాహసించి ఆ పండితుని దగ్గరకు చేరి సమీపించి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. మహాప్రభు, మీరు గొప్ప పండితులు, అంత గొప్పవాళ్ళు, మీ యొక్క తండ్రి గారు కూడా గొప్ప పండితులు, కానీ మీ యొక్క అబ్బాయి చూస్తే పూర్తిగా మద్యపానానికి బానిస అయిపోయాడు. మీరు మీ కుమారుడిని సక్రమైనటువంటి మార్గంలో పెట్టుకోవలసింది అని తెలియజేయగానే పాపం పండితుడు చాలా బాధపడ్డాడు. బాధపడి తన కుమారుడిని ఇంటికి తీసుకొచ్చి కుమారుడికి చెప్పడం జరిగింది. చూడు నాయనా, మనది ఎటువంటి వంశం, నా తండ్రి గారు, మా తండ్రి గారి యొక్క తండ్రి గారు వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప సాంప్రదాయబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు. ఎవరు కూడా ఇటువంటి వ్యసనాల బారిన పడలేదు. అలాగే నేను కూడా అదే జీవనాన్ని గడుపుతూ ఉన్నాను. మనకు సమాజంలో ఎంతో పరువు ప్రతిష్టలు కలిగి ఉన్నాం. కానీ నువ్వు మాత్రం ఇలా చెడ్డ సహవాసం చేసి వ్యసనాల బారిన పడి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నావు. కాబట్టి ఇదే నీకు చివరిసారిగా చెప్తూ ఉన్నాను. ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి. నువ్వు ఈ రోజు నుండి ఈ మద్యపాన సేవనం అనేది మానివేయవలసింది అన్నాడట. అప్పుడు కొడుకన్నాడు, తండ్రి గారు మీరు భలే చెప్పారు, మానవేయమని ఒక్క మాట చెప్పేస్తే నేను ఎట్లా విడిచిపెట్టేస్తాను? ఇది నాకు అలవాటై చాలా రోజులు అయిపోయింది. కాబట్టి చాలా రోజులుగా ఈ అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఒక్కసారిగా దీన్ని విడవలేను అన్నాడు. అప్పుడు తండ్రి అన్నాడు, నువ్వు ఈ మాట అంటావని నాకు ముందే తెలుసురా, అందుకే నేను ముందు జాగ్రత్తగా ఒక సీసా చూపించాడు. ఈ సీసాలో విషం ఉంది, ఈ విషపానం చేస్తాను, నేను విషపానం చేసి నేను చనిపోతాను. ఎందుకంటే ఇలా నా కుమారుడు వ్యసనాలు బారిపడి పూర్తిగా భ్రష్టుడైపోయాడు. కాబట్టి ఇటువంటి భ్రష్టుడిని కన్నటువంటి తండ్రి అని పిలిపించుకునే దానికంటే ఈ సమాజంలో విషపానం చేయడం మేలు అని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. ఇదిగో విషపానం చేస్తాను, చనిపోతాను అని తండ్రి బెదిరించడం జరిగింది కొడుక్కి. అప్పుడు కొడుకు చాలా బాధపడ్డాడు. వద్దు తండ్రి, నా కోసం వీడు చనిపోవడం ఏంటి, తప్పకుండా నేను విడిచిపెట్టేస్తాను, కానీ నాకు కొంత సమయం కావాలి అన్నాడు. తండ్రి చాలా సంతోషించి, తప్పకుండా నీకు ఎంత సమయం కావాలి అంటే, నాకు 1 నెల రోజుల సమయం నాకు కావాలి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు తండ్రి అంటాడు, ఖచ్చితంగా. మరొక షరతు విధించాడు కొడుకు. నాన్నగారు 1 నెల రోజులు సమయం కావాలి, మరొక షరతు ఏమిటంటే ఈ 1 నెల రోజులు నాతో పాటుగా మీరు కూడా మద్యం సేవించాలి అన్నాడు. తండ్రి అన్నాడు, ఇదేమి షరతురా, నువ్వు మద్యాన్ని విడిచిపెట్టడానికి, ఆ వ్యసనాన్ని విడిచిపెట్టడానికి నేను త్రాగడానికి ఉండే సంబంధం ఏంటంటే, అదంతే నాన్నగారు, మీరు కూడా నాతో పాటుగా 1 నెల రోజులు మద్యపానం చేస్తేనే నేను దీన్ని విడిచిపెడతాను అన్నాడట. తండ్రి కొంచెం ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలో పడిన తర్వాత కూడా తండ్రి ఒక నిర్ణయానికి వచ్చాడు. తండ్రి ఏమన్నాడంటే, సరేలే, కొడుకు బాగు కోసం, కొడుకు యొక్క భవిష్యత్తు కోసం నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి, తప్పదు. కాబట్టి సరే, నేను కూడా నీతో మద్యపానం చేస్తాను, నువ్వు తప్పకుండా 1 నెల రోజుల్లో దాన్ని విడిచిపెట్టేయాలి, మానివేయాలి. అలాగే నాన్నగారు అన్నాడు. మాట మీద నేను నిలబడతానన్నాడు కొడుకు. అయితే తండ్రి అనుకున్నాడు, సరేలే 1 నెల రోజులు వాడు తృప్తి కోసం నేను పానం చేస్తున్నట్టుగా నటిస్తానంతే, అది నన్నేం చేస్తుంది, నేను గొప్ప పండితుడిని కదా అని అనుకున్నాడట. ఇలా 1 రోజు, 5 రోజులు, 10 రోజులు, 15, 20 రోజులు, 29 రోజులు, 30 రోజులు పూర్తయింది. 30 రోజులు పూర్తయిన తర్వాత కొడుకు అంటున్నాడు, తండ్రి గారు 30 రోజులు పూర్తయింది, ఇక నా మాట ప్రకారం నేను ఈ మద్యపానాన్ని విడిచిపెట్టేస్తున్నాను నాన్నగారు అన్నాడట కొడుకు. తండ్రి అన్నాడు, నువ్వు విడిచిపెట్టేస్తే విడిచిపెట్టారా, నేను మాత్రం విడిచిపెట్టలేనురా అని తండ్రి అంటాడట. అంటే దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది అంటే, ఎంత గొప్ప పండితుడు, నన్ను ఏం చేస్తుందో లేదనుకున్నాడు, కానీ ఈ 1 నెల రోజుల్లో తను సేవించడం వలన తను విడిచిపెట్టలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు. అంటే ఈ రకంగా వ్యసనం అనేటువంటిది మనిషిని బంధిస్తూ ఉందన్నమాట. అందుకే ఒకసారి మన ద్వారా జరిగితే దాన్ని పొరపాటు అంటారు, దాన్నే పదే పదే మనం చేసామనుకోండి దాన్ని అలవాటు అంటారు. కాబట్టి జీవితంలో కొన్ని పొరపాట్లు జరగవచ్చు, కానీ ఆ పొరపాట్లు అన్నటువంటివి అలవాట్లుగా మారకూడదు. కాబట్టి అదే ఈ నేటి యువత కూడా చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి వ్యసనాలు ఉండవు ఆరంభంలో, కానీ మధ్యలో కొందరు చొరబడి ఏమైపోతుందిలే, ఇదో కొంచెం
ఈ యొక్క సిగరెట్ తీసుకో, లేకపోతే ఈరోజు సంవత్సరానికి ఒక్కరోజు కదా, కొంచెం ఈ మద్యం సేవించు, ఏమైపోతుంది అనుకుంటే వాడు అనుకుంటాడు సంవత్సరానికి ఒక్కరోజే కదా అనుకుంటాడు. కానీ అదే తన జీవితానికి బానిసగా మార్చేస్తూ ఉంది. ఇదే మనకు శ్రీమద్ భాగవతంలో కూడా గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠంగా చెప్పబడింది. మనకు ఏకాదశ స్కంధంలో తీసుకుంటే దత్తాత్రేయ స్వాముల వారు, దత్తాత్రేయ స్వాముల వారికి 21 మంది గురువులు, అందులో సముద్రుడు ఒక గురువు అన్నమాట. ఇది సముద్రుడు ఎట్లా గురువు అయ్యాడు దత్తాత్రేయ స్వామి వారికి అంటే ప్రకృతినే తన గురువుగా స్వీకరించాడు. ఒకనాడు సముద్ర తీరంలో దత్తాత్రేయ స్వాముల వారు కొలువై ఉన్నప్పుడు సముద్రంలో ఒక చిన్న గడ్డిపుల్ల పడింది. సముద్రంలో చిన్న గడ్డిపుల్ల పడగానే వెంటనే సముద్రం తన కెరటంతో బయటికి నెట్టివేసింది. బయటికి నెట్టివేయగానే అప్పుడు దత్తాత్రేయుల వారు మొదట్లో చాలా కొంచెం బాధపడ్డారు. సముద్రానికి ఎంత స్వార్థం ఏంటి, ఇంత చిన్న గడ్డి పుల్లకు కూడా చోటివ్వదా అనుకున్నారు. కానీ తర్వాత తను అనుకున్నారు, నువ్వు నాకు గురువువి, నాకు జ్ఞానోదయం చేశావు, ఈరోజు గడ్డి పుల్ల కదా అని అవకాశం ఇస్తే భవిష్యత్తులో అది మరికొన్ని గడ్డి పుల్లలు వచ్చి సముద్రాన్ని మలినపరిచే అవకాశం ఉంది. కాబట్టి చిన్న తప్పే కదా అని ఈరోజు మనం చోటిస్తే భవిష్యత్తులో అదే పెద్దదై కూర్చునే అవకాశం ఉంది. కాబట్టి ఎంత గొప్ప జ్ఞానోదయం చేశావు, కాబట్టి సముద్రుడా నువ్వు నాకు గురువు అని శ్రీమద్ భాగవతంలో మనకు ఏకాదశ స్కందంలో దత్తాత్రేయుల వారు బోధించినటువంటి గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠం. హరి ఓం తత్సత్. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతున్న సమయంలో ఆ సమస్యల నుండి బయటపడటానికి నవగ్రహ ఆరాధన అద్భుతంగా సహకరిస్తుంది. మీరు జన్మించిన నక్షత్రాన్ని బట్టి నవగ్రహాలను ప్రసన్నం చేసుకుంటే మీరు అనుకున్న రంగంలో అద్భుతమైన స్థాయిలో రాణించవచ్చు, అన్ని సమస్యలు అధిగమించవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా 27 నక్షత్రాల్లో మఖా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే, మఖా నక్షత్రానికి అధిపతి కేతువు కాబట్టి నవగ్రహాల్లో కేతువుని ప్రసన్నం చేసుకోవాలి. కేతువుని ప్రసన్నం చేసుకోవాలంటే మహాగణపతిని ఆరాధన చేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనే మంత్రం చదువుతూ మంగళవారం గణపతికి సింధూరంతో బొట్లు పెడుతూ పూజ చేయండి. మఖా నక్షత్రం వాళ్ళు ఎవరైనా సరే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఈ మంత్రం చెప్పుకుంటూ మంగళవారం పూట సింధూరం బొట్లు గణపతికి పెడుతూ గణపతిని పూజించండి. విశేషంగా మీరు అనుకున్న రంగంలో రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మఖా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోరు. జీవితంలో వాళ్ళకు కావలసినవన్నీ కూడా నిదానంగా ఏర్పాటు చేసుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే గణిత రంగంలో, అడ్మినిస్ట్రేషన్ రంగంలో మంచి నిపుణులుగా ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. స్పెక్యులేషన్ రంగంలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. జీవితంలో మఖా నక్షత్రం వాళ్ళకి ఎలాంటి లోటు లేకపోయినప్పటికీ ఏదో సాధించాలని ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళేంటో నిరూపించుకోవాలని, సాధించాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ దానిలో విజయం సాధించడానికి కూడా ఈ మఖా నక్షత్రం వాళ్ళకి కేతువు అనుగ్రహం కలుగుతుంది. అంటే కేతువు అనుగ్రహించి వాళ్ళు అనుకున్న రంగంలో విజయం సాధించడానికి చాలా చక్కగా సహకరిస్తాడు. అలాగే మంచి మనుషులుగా, ఇతరులకు సహాయం చేసేవాళ్ళుగా మఖా నక్షత్రం వాళ్ళు చాలా చక్కగా పేరు తెచ్చుకుంటారు. అలాగే మఖా నక్షత్రం వాళ్ళు జీవితంలో తొందరగా అభివృద్ధిని సాధించాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ కేతు మంత్రాలను జపం చేసుకోవటం, కేతు ధ్యానం చేయటం చేయాలి. కేతు అనుగ్రహం కలగాలంటే ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అంటూ ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మనస్సులో కేతువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోండి. లేదా చక్కగా స్నానం ఆచరించి పూజా మందిరంలో భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ ఆ సమయంలో నవగ్రహాలను స్మరించుకుంటూ ప్రత్యేకంగా కేతువుకు సంబంధించినటువంటి ఈ శ్లోకం ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అంటూ కేతు ధ్యాన శ్లోకం చదివి ఓం కం కేతవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే వీళ్ళ నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతు అనుగ్రహం ద్వారా తొందరగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే ఈ మఖా నక్షత్రం వాళ్ళు ఎప్పుడైనా సరే దేవాలయంలో ఉన్నటువంటి పుట్టల దగ్గరకు వెళితే చాలా మంచిది. దేవాలయంలో పుట్టల దగ్గరకు వెళ్ళి
పుట్ట మీద పసుపు కుంకుమలు చల్లి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ప్రత్యేకంగా మంగళవారం చేస్తే చాలా మంచిది. మంగళవారం నాడు చేసే పుట్టల ఆరాధన మఖా నక్షత్రం వాళ్ళ అభివృద్ధి సాధించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే మఖా నక్షత్రం వాళ్ళకి పుబ్బా నక్షత్రం సంపత్తారా, అంటే వాళ్లకు సంపదలిచ్చే నక్షత్రం పుబ్బా నక్షత్రం. అందుకే మఖా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ధనపరంగా కలిసి రావాలంటే, ఆర్థికంగా కలిసి రావాలంటే పుబ్బా నక్షత్రం ఏ రోజు ఎప్పుడుందో చూసుకోండి. పుబ్బా నక్షత్రం ఉన్న రోజు పార్వతీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించండి. పార్వతీదేవి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేయండి. అమ్మవారి దగ్గర వీలైతే ఒక నెమలి ఈకను సమర్పించండి. అమ్మవారిని తెల్లటి పుష్పాలతో పూజించి అమ్మవారి పూజలో ఉంచిన ఆ నెమలి ఈకను మీరు ధనం దాచుకునే బీరువాలో అమ్మవారి ప్రసాదంగా ఏర్పాటు చేసుకోండి. ఇలా చేస్తే పార్వతీదేవి అనుగ్రహం ద్వారా మీరు ఆర్థికంగా రాణించడానికి, ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే మఖా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు పుబ్బా నక్షత్రం ఉన్న రోజు పార్వతీదేవిని పూజించిన, పార్వతీదేవి ఆలయాలు దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసిన ఆర్థికపరమైన సమస్యలన్నిటి నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే మీకు వీలైనప్పుడల్లా మంగళవారం రోజు మీ గృహంలో దక్షిణ దిక్కులో 7 ఒత్తుల దీపం వెలిగించండి. మఖా నక్షత్రం వాళ్ళు మంగళవారం గృహంలో దక్షిణ దిక్కు 7 ఒత్తులు విడివిడిగా ప్రమిదలో వేసి నువ్వుల నూనె పోసి దీపం పెట్టండి. ఇలా దక్షిణ దిక్కులో 7 ఒత్తుల దీపాన్ని మంగళవారం పెడితే కూడా కేతువు చాలా ప్రసన్నుడవుతాడు. కేతువు అనుగ్రహం కలిగి మఖా నక్షత్రం వాళ్ళు మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే శనివారం రోజు నలుపు రంగులో ఉన్నటువంటి గోవును పూజించటం, నలుపు రంగులో ఉన్న గోవుకి ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా మఖా నక్షత్రం వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. అలాగే మఖా నక్షత్రం వాళ్ళు ఎర్రటి పుష్పాలతో సూర్యుడిని, గణపతిని వీలైనప్పుడల్లా పూజించండి. అలాగే దుర్గాదేవి ఆలయంలో ఎప్పుడైనా సరే వీలైనప్పుడు అమ్మవారికి మందార పూల మాలను సమర్పించండి. మందార పూలన్నీ కూడా చక్కగా హారంలాగా కట్టి మఖా నక్షత్రం వాళ్ళు మీకు వీలైనప్పుడు దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి ఆ మందార పూల మాల సమర్పించండి. ఇలా చేస్తే కూడా చక్కగా ధనప్రాప్తి ఏర్పడుతుంది, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. అలాగే సంకటనాశక గణేశ స్తోత్రము అని ఒక స్తోత్రం ఉంటుంది. మఖా నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక్క స్తోత్రం చదువుకోండి. తిరుగులేని విధంగా మీ సంకటాలు, కష్టాలు అన్నిటి నుంచి తొందరగా బయటపడవచ్చు. మీ కష్టాలన్నీ తొలగిపోవాలంటే మఖా నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా సంకటనాశక గణేశ స్తోత్రాన్ని చదువుకోండి లేదా వినండి. అద్భుతంగా గణపతి అనుగ్రహం కలిగి సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే కొండ మీద ఉన్నటువంటి దేవాలయాలను దర్శనం చేసుకోండి. తిరుమల వెంకటేశ్వర స్వామి, ఇలా కొండ మీద ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ భగవంతుడిని దర్శనం చేసుకోవటం ద్వారా కూడా మఖా నక్షత్రం వాళ్ళకి మంచి అనుకూలత ఏర్పడుతుంది. శనివారం రోజు ఉపవాసం ఉండండి. శనివారం ఉపవాసం ఉండి ఇష్టదేవత ఆరాధన చేయటం ద్వారా, గణపతిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.